హలో వీవర్స్, నమస్తే అండి. ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి అండి. ఇప్పుడు మనం ఈ పిండితో పరోటాస్ తయారు చేద్దామండి. మేము అన్నపూర్ణ మామూలుగా లూజ్గా దొరికే పిండి, గోధుమలతో పట్టించిన పిండి ఏదైనా సరే యూస్ చేస్తామండి. ప్రస్తుతం మన దగ్గర ఈ ఆశీర్వాద్ ఉందండి. దాంతో ఇప్పుడు మనం పరోటాస్ తయారు చేస్తున్నామండి. పరోటా అంటే ఈ విధంగా రౌండ్గా చుట్టలాగా చుట్టేస్తారండి. చపాతీని ప్రెస్ చేసి మీ అందరికీ తెలుసు, కానీ మా ఛానల్ ద్వారా మీకు ఈ వీడియో ప్రజెంట్ చేయాలని అభిలాషతో మీకు చూస్తున్నానండి. పిండిని ఈ విధంగా చక్కగా స్మూత్గా కలిపి 1 గంట తర్వాత అప్పడాల పీట మీద అప్పడాల కర్రతో ఈ విధంగా ప్రెస్ చేస్తున్నామండి. పిండి బాగా కొద్దిగా మరీ హార్డ్ లేకుండా పలుచగా ఉంటే చక్కగా వస్తాయండి పరోటాస్. ఈ విధంగా చుట్టలాగా చుట్టేస్తామండి. లోపల ఘీ యాడ్ చేస్తామండి. పైన రిఫైండ్ ఆయిల్తో ఫ్రై చేస్తామండి. చూస్తున్నారు కదా, అందరికీ తెలిసిందే, కానీ మా అభిలాష కొద్దీ మీకు ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి. ఈ విధంగా ప్రెస్ చేసి అందులో 1 స్పూన్ ఘీ యాడ్ చేసి ఫోల్డ్ చేసి రౌండ్గా చుట్టేస్తామండి. చుట్టలాగా చుట్టేసి మళ్ళీ సెకండ్ టైం కూడా ప్రెస్ చేస్తామండి. ప్రెస్ చేసి తవా మీద, అదేనండి ఫ్రై ప్యాన్ మీద ఈ చపాతీని మనం 2 వైపులా చక్కగా కాలుస్తామండి. అదేనండి ఫ్రై చేస్తాము. పిండి ఎక్కువగా పలచగా ఉండటం వల్ల ఈ విధంగా అప్పడాల పీటకి అంటుకుంటుందండి. అయినా కూడా కొద్దిగా పొడి పిండి యాడ్ చేసేసి తయారు చేస్తున్నామండి. ఇక పెనం మీద వీటిని ఫ్రై చేస్తున్నామండి రిఫైండ్ ఆయిల్తో. అందుబాటులో మనకి అప్పడాల కర్ర లేకపోవడం వల్ల ఈ విధంగా చాకుతో ప్రెస్ చేస్తున్నానండి. మా వ్యూవర్స్కి చూపించాలి అని అభిలాషతో తొందరగా ఈ విధంగా తయారు చేయటం జరుగుతుందండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పరోటా రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీతో